ఈ నెల 7వ తేదీన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 4వ మహాసభను ఆదిలాబాద్ పట్టణంలో సిఐటియు కార్యాలయం నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి లంక రాఘవులు తెలిపారు. పట్టణంలోని సంఘం కార్యాలయంలో నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇక మహాసభలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు హాజరు కానున్నారన్నారు. ఇక మహాసభలను కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక ఈ మహాసభల్లో పలు తీర్మానాలు చేయడమే కాకుండా గత మహాసభల తీర్మానాలపై సమీక్షించనున్నట్లుగా వివరించారు. వ్యవసాయ కార్మికులకు సమగ్ర కేంద్ర చట్టం, ఇందిరమ్మ ఇల్లు, పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు, పేదలకు అందరికీ ఇందిరమ్మ ఇల్లు, వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 4వ మహాసభలు ఈ నెల అంటే వచ్చే ఆదివారం 7వ తారీఖు రోజున ఇక్కడనే సిఐటి ఆఫీసు కామ్రేడ్ మాధవరావు భవన్లో జరుగును. వీటిని జిల్లా వ్యవసాయ కూలీలు కార్మికులు వచ్చి పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. మరి ఈ మహాసభలలో గత 3 సంవత్సరాల కింద మహాసభ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి గత మహాసభలో అనేక కర్తవ్యాలను, తీర్మానాలను చేయడం జరిగింది. వాటిని ఎట్లా అమలు చేసింది అనేటువంటిది చర్చ ఉంటుంది, సమీక్ష ఉంటుంది. అదేవిధంగా నూతన కమిటీని, జిల్లా కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ మహాసభలో అనేకమైన పలు తీర్మానాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో భూ సమస్యల మీద తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అనేక అయినటువంటి ఉద్యమాలు అనేటువంటి నిర్వహించింది. అది పొడు భూములకు పట్టాల విషయంలో కానీ, మిగతా భూములకు పట్టాలు కానీ, ఇతర భూములకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల సమస్యల మీద కూడా ఉద్యమాలు అనేటువంటి. అదేవిధంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కావాలని చెప్పి మోడల్ గ్రామాలలో కానీ, అంటే అది పిప్పల్దారి, పిప్పరవాడ, డోక్రాల లెక్క వాటిని అన్నింటినీ పరిశీలన చేసి అందులో ఉన్న లోపాలను కూడా గమనించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి సవరించి కూలీలకు తొందరగా బిల్లు వచ్చేటట్టు అనేక ఉద్యమాలు అనేటువంటి నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఉపాధి హామీ సమస్య అనేటువంటిది గత కంటిన్యూగా 3 సంవత్సరాల కాలంలో గతంలో ఉన్నటువంటి ఆధార్ కార్డుకు లింకుకు దానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశాం. అదేవిధంగా ఇప్పుడు ఉపాధి హామీ ఏదైతే మహాత్మా గాంధీ ఉన్నటువంటి చట్టాన్ని రద్దు చేసి విబిజీ రామ్ అనేటువంటి పథకం తీసుకొచ్చిండ్రు. అందులో అనేకంగా వ్యవసాయ కూలీలకు నష్టం చేసే విధానాలు ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినాం, కలెక్టరేట్ ముందట మహాధర్నా చేసినాం, డిఆర్డిఏ ముందట కూడా ధర్నా నిర్వహించి మే 15 నాడు గ్రామాలంతటా సమ్మె చేశాం, బంద్ పెట్టాం. అదేవిధంగా 4 ప్రాంతాలలో మిలిటెంట్గా యాపలగూడ కానీ, చాంద కానీ, జమ్దాపూరు, గోటుకూరి దాని కార్యక్రమాలు కూడా మేము నిర్వహించినాం. మరి 7 నాడు జరిగేటువంటి ఈ మహాసభలో మరి జిల్లాలో